ఆచి చికెన్ మసాలా. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా బలహీనపడడంతో వర్షాలు కురవనున్నట్లు సూచించింది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలతో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. రేపటి నుంచి 2 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, తర్వాత 4 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా బలహీనపడటంతో వర్షాలు కురవనున్నట్లు సూచించింది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. రేపటి నుంచి 2 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, తర్వాత 4 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, రానున్న 2 రోజుల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఆలోచించింది. ముఖ్యంగా ఇప్పుడు ఒకవైపు ఉక్కపోతాలో జనం ఇబ్బంది పడుతున్న క్రమంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వచ్చి వీచే అవకాశం ఉన్నాయైతే సూచనలు ఇచ్చింది వాతావరణ శాఖ. అయితే ఈ గత 2-3 రోజులుగా పొడి వాతావరణం అయితే ఉంది రాష్ట్రంలో. అంతకుముందు 2 రోజుల పాటు వర్షాలు అయితే కురుస్తాయి. అప్పట్లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ అయితే తర్వాత ఒక 2 రోజుల తర్వాత పొడి వాతావరణం అయితే ఏర్పడింది. ఈలోగా మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కొంత రైతాంగం అయితే ఆందోళన ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ సీజన్లో మామిడి తోటలో ఆధారపడి ఉంటారో వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది పొడి వాతావరణంలో ఒక్కసారి మార్పులు రావడం, తర్వాత ఎండాకాలంలో వానలు కురవడం, అది వేగంగా అంటే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడం అనేది మామిడి పంటకైతే తీవ్ర నష్టం ఉంటుంది. ఈ సందర్భంలో రైతులైతే కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అయితే తెలంగాణలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ రేపు రాత్రి తర్వాత వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వచ్చి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులు పొలాల వైపు వెళ్లే క్రమంలో కరెంటు తీగలు తెగి పడిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రాణాపాయం కూడా ఉంటుందని చెప్పి చెబుతున్నారు. అలర్ట్స్ అయితే ఇచ్చారు. ఇప్పటికైతే మొత్తంగా అకాల వర్షం కొంత అన్నదాతకైతే కన్నీరుని మిగులుస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో వర్షాలు కురవడం కొంత ఇబ్బంది కలిగించే వాతావరణం ఉండడం అనేది ఇక్కడ అన్నదాతకు ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఉక్కపోత కారణంగా కొంత సాధారణ ప్రజలకు కావచ్చు, పట్టణ ప్రజలకు కావచ్చు, ఇది కొంత మంచి వార్త అయినప్పటికీ మేజర్ గా అయితే ఇది కొంత డ్యామేజ్ చేసే అంశమే అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం లేదా రాత్రి ఎల్లుండి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే ఇస్తుంది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులను చూస్తే ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. వర్షం కురిసే జిల్లాలు మనం పరిశీలిస్తే మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు అయితే ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే వర్షాలు తగ్గి పొడి వాతావరణం ఉన్నప్పటికీ మళ్ళీ ఎండ తీవ్రత కొంత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో వర్షాలు కురిస్తే మాత్రం దాని ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే కొంత అలర్ట్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా పెరుగులతో పాటు పెరుగులు మెరుపులతో కూడిన వర్షం కురిస్తే మాత్రం చెట్ల కింద వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దు అని చెప్పి స్థితిలో అయితే ఇస్తున్నారు. మరోవైపు ధాన్యం విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కోతలకు వచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టే క్రమంలో ఈ పంటలు ఏవైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యం వర్షం పడితే పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి ముందస్తుగానే 2 రోజులుగా ముందుగానే అరటి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎవరైనా రైతులు ధాన్యాన్ని ఆరబోసుకొని ఉంటే ముందస్తుగానే అలర్ట్ గమనించి దాన్ని తడవకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే ఇస్తా ఉంది. అయితే జిల్లాల్లో కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో తెలంగాణలోని చాలా వరకు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలో ప్రభావం ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలకు రైతులకు ఇప్పటికే కొన్ని అలర్ట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ అకాల వర్షాల కారణంగా ఇబ్బంది కలిగే రైతులకే కాబట్టి ఎవరైతే కేంద్ర స్థాయిలో పనిచేసే అధికారులు ఉంటారో వారికి ముందస్తుగా రైతులతో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కింది స్థాయి వ్యవసాయ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులను కూడా ఆలోచిస్తారు. రైతులకు సంబంధించి ఇబ్బంది కలగకుండా ఎవరైతే ధాన్యం ఆరబోతుంటారో వారికి సంబంధించి తాగుబడి కావాలి, పంపిణీ కావచ్చు, ఇతర ధాన్యం నిల్వకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మామిడి పంటకు సంబంధించి వర్షం వేగంగా గాలి తీస్తే మామిడి పంట నష్టపోతుంది, మొక్కజొన్న కూడా నష్టం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆయా రైతులకైతే ముందుగా కొన్ని విషయాలు ఇచ్చారు. పంట కాపాడుకునే క్రమంలో ఏదైతే వర్షం కురుస్తున్న సమయంలో పొలాల వైపు వెళ్ళవద్దు, పొలాల వైపు వెళ్తే పంటను కాపాడుకునే క్రమంలో ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు రైతాంగం అయితే అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి రెవెన్యూ యంత్రాంగం, తర్వాత వ్యవసాయ శాఖ యంత్రాంగం అయితే రైట్ నగేష్, థ్యాంక్ యూ.